ఏమండి ఆయ్. ఏమండి ఓయ్. ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు. వెనకే వెంకట్రావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్ను చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకొని నా మీద ఏడుస్తావేంటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. నీలోనే ఉంది. మీలోనే చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు, బాగుంది. ఏటిది? ఎటైనా పోయేది మనమే కదా. ఇలా ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమంలో ఆసనాలు వచ్చేస్తున్నా. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ 2 కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ 2 చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చేవారు చెప్తావా? ఆమె చెప్తాడే. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేసాడే. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో, రావట్లేదండి నిజంగా. వెళ్ళు, బయటకు లేవనని పిలు. కాళ్ళతో దండం పెడుతున్నాడు. మెల్లగా మెల్లగా. ఏమయ్యా, ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు? ఏ ఎముకో పుట్టుకు నిరిగిందనుకో, చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. మీరు కూడా నాలుగా కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా ఉంటది. What a brilliant idea, I love you. I will try now only. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. ఎక్కండి బాబు, ఎక్కండి, త్వరగా ఎక్కాలా. ఆపండి, వచ్చేస్తున్నా. ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు? సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో, ఒక్కసారి ఇట్రా. నీకు ఫోకస్ ఎక్కువ, ఫీలింగ్ తక్కువలా ఉంది. గేదెకి ఎవరన్నా సారీ చెబుతారా? తప్పే ఉంది మాస్టారు. మీరు నా మీద పడ్డారనుకోండి, మీరు నాకు సారీ చెప్తారుగా. చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను. గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా. మనలాంటి కాదు, నీలాంటి. అమ్మో, పడవల్లో కుండల్ని రవాణా చేస్తారని తెలుసు గాని కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి నువ్వు కూడా వాడి మీద పడు, సరిపోద్ది. సారీ అమ్మా, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అవునమ్మా, నీ ఆరోగ్య రహస్యం బూస్తా కాదు, నాటుకోడి రోస్ట్. రోజు తింటావా? ఆదివారం తప్పించి. మరి ఆదివారం ఏం తింటావు? మటన్ పేస్ట్. అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్? నువ్వు ఇట్రా. ఈ గేదెలకు పేడ ఎక్కువ, పిడకలు తక్కువ. ఏమయ్యా, గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి, వాటి మంచి చెడు చూసుకోవద్దా? గేదెల్ని నేను ఎక్కించడం ఏంటి? అవి నీవి కావా? నా ఏం కావు. నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకొని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పెద్ద మనిషివి కావా? నేను పెద్ద మనిషినే. తిట్టు. ఎవడ్రా వాడు? గేదెల్ని ఎక్కించినోడు ఎవడ్రా? నేనే. ఏమయ్యా, నీకు బుద్ధి లేదా? గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావు ఏంటి? గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటావా ఏంటి? దున్నపోతులా ఉన్నావు నువ్వు. ఈదుకుంటా రావచ్చుగా. గౌడి గేదెకి లాగు చొక్కేసిన ఫేసు నువ్వును. మాస్టారు, అయ్యా, గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా, నన్ను ఎందుకు అడగమండం? అడిచి ఆ అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా? ఐ సీ. నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం? ఇంతకీ ఏంటి నీ వ్యాపారం? నీకు బిల్డప్ ఎక్కువ, బిల్డింగ్ తక్కువ. గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరం? खादरी
భాయ్ ఆ. నాకు పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా నైరే फर्स्ट क्लास जम्बल हाट वलेले आजम मेरे को कुबले అరే ఓ పగల్ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం నీ దగ్గర దాచాలే किडनैप जैसे हाँ। अंदर आ जाओ अंदर आ जाओ చలో అందరూ చలో ए भाई एक मिनट हाँ। ये राजा हिंदुस्तानी कौन है ఏ మెయిన్ కిడ్నాపర్ మన వాటా 25 లక్షలు अरे हवले मदद किडनैपा నీకెలా తెలుసు మా అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా అరే క్యా బోల్తా రే తూ ए, बात नहीं करने का एक मिनट है एक मिनट तू इधर अरे भाई ఆ, ये किडनैप डील कितना కోటి రూపాయలు మన వాట ఎంత 25 లక్షలు అందుకే చెప్తుంటాను మందు కొడితే బీపీ పెరుగుతుంది బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది క్యా బోల్తా హై తూ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1,00,00,000 ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా ఐడియా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా షాదీ మేరా పైసా తీరా కైసా ఐడియా నైరే ఇది పెద్దవాళ్ళతో పని అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు అచ్చా నయ్యోతారే ఏం మాట్లాడుకుంటున్నారు ఆ కుచలే సాబ్ నీ కుచలే గురించే మాట్లాడుతున్నావు ఒక మటర్ ఉంది చేస్తావా ठीक है चुप रे ठहरो साहब అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి ఓకే. సంభాల్ కే రఖనా భాయ్ సమझता हूं मैं समझ लो आजा आजा షోయబ్ అఖ్తర్ ఈ అమ్మాయి దేశ ముదురు జాగ్రత్త అబే ఓ నీ పేరెంట్ బే పుష్పరాజ్ పుష్పిరాజ్ ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించకుండా పోతుంది ఖుష్ హ్యాపీ చले जा आजा आजा तेरे को खाजा खिला दो ఇంకేసుకో ఇదో బాబు నిన్నే ఓ దోస్త్ తీసురా ఏంటి తాతయ్య రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు కొత్తగా పెళ్లిన వాళ్ళకు ఆకలి ఎదు బాబు నిన్నెవడు అడిగాడు ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు అలా గడ్డి పెట్టి బాబు టిఫిన్ ఖర్చు తగ్గుతాం ఏంట్రా అరే బాబు నీళ్ళు తాగన్నయ్యా నీళ్లు ఇదిగో ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు ఏమన్నయ్యా నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట నారాయణ సత్యనారాయణ ఏమైందిరా గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి సాకిచ్చాడు అరే ఏంటిది అడ్డంగా కూర్చుంటావు వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని ప్లేట్ పూరి పట్రా వాస్తా నీ బొంద టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా అవును వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది అయ్యో అంకుల్ మీరు కూర్చున్న తూర్పు వైపు కాదు పడమర వైపు కావాలంటే చూడండి సూర్యుడు పడమరకు వస్తున్నాడు ఐ నో ఇట్ సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పని మా బామ్మ చెప్పింది ఏయ్ ఎవడ్రా పూరి అడిగితే దోశ పెట్టాడు నమస్కారం సార్ నువ్వా అవును సార్ ఇక్కడ కూడా వచ్చావా మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా చాలండి సార్ మరీ కామెడీ అని జోకులు వేస్తారు ఎవరితోనో మాట్లాడేది ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు ఆహా అరే ఇదేంటి దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు అక్కడ దోశ వచ్చింది ఇక్కడ పూరి వచ్చింది అడడడడడడడి. ఇదిగోండి సార్ మీ పూరి ఇదిగో మీ ఆ దోశలు దోశ. ఏమండి అడడడడడడ. అంతా కన్ఫ్యూజన్ ఈ సర్వర్లే అంతా పిచ్చ వెధవలు బాబు అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది అవును మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడా అందరూ ఇక్కడే ఉన్నారు మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం దేవుడి దర్శనం చేసుకున్నావా మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా మ్మ్. అంకుల్ అంకుల్ వాష్ బేసిన్ ఇటువైపు ఉంది ఈ వైపా నానొచ్చాయి రండి సార్ వాష్ బేసిన్ ఇటుంది వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు అటు తీసుకెళ్తాడు వాష్ బేసిన్ ఉంది వాటర్ లేదు ఇటు వాటర్ ఉంది బేసిన్ లేదు వాటర్ ఉందిగా ఆ. పా. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్